తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలోపే అర్హులను గుర్తించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. జిల్లాల వారీగా కొత్త రేషన్ కార్డులకు ఎవరు అర్హులుగా ఉన్నారనే దానిపై పౌర సరఫరాల శాఖ కసరత్తు చేపట్టింది. ప్రాథమిక వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో అనేక మంది దరఖాస్తులు కూడా ఇచ్చారు. అప్పట్లో నిర్ణీత ఫాముల్లో కాకుండా తెల్ల కాగితం పైన రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ ఇచ్చారు. అయితే వీటి విషయంలో సర్కారు నుంచి అధికారికంగా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో మాత్రం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో సరికొత్త పద్ధతిలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. గత కొద్ది రోజుల కిందటే రాష్ట్ర వ్యాప్తంగాను సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు సేకరించారు. దాదాపు 6 లక్షల పైగా కుటుంబాలు కొత్త కార్డులకు అర్హులైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలు ఇప్పటికే జిల్లాలకు చేరినట్లు సమాచారం. ఈ ప్రాథమిక జాబితాలను జిల్లా అధికారులు పరిశీలిస్తారు. గ్రామాల వారీగా లిస్టులను పంపుతారు. ఈ జాబితాలను గ్రామ సభల ముందు ఉంచుతారు. పట్టణాల్లో అయితే బస్తీ సభల్లో ఉంచుతారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతోంది. జనవరి 26 నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈ లిస్టులు జిల్లా కలెక్టర్లకు చేరుతాయి. కలెక్టర్లు పంపే లిస్ట్ ఆధారంగా సివిల్ సప్లై శాఖ కొత్త కార్డులను మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇదే లిస్ట్ ఫైనల్ కాదని, ఇది నిరంతర ప్రాసెస్ అని, కొత్తగా రాబోయే రోజుల్లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని సర్కారు చెబుతోంది. ఇటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల మార్పు చేర్పుల దరఖాస్తులను ఆమోదించనుంది సర్కారు. పెళ్లి అనంతరం పుట్టింటి కార్డులో పేరు తొలగించి అత్తింటి కార్డులో పేరు జోడించాలన్న దరఖాస్తులు చేస్తున్నారు చాలా మంది. వీటి విషయంలో కూడా సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రేషన్ కార్డుల డిజైన్ సైతం మారనుంది. గతంలో ఎలక్ట్రానిక్ రూపంలో కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.